హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో సజెషన్స్ వీడియో అప్లోడ్ చేసి. సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కనుక లాస్ట్ వీక్ దానికే కంప్లీట్ గా టైం సరిపోయింది. సో ఈ వీక్ మళ్ళీ కొన్ని మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని తీసుకొని వచ్చేసా. ఒక్క మూవీ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అని నా స్ట్రాంగ్ బిలీఫ్. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ సజెస్ట్ చేసిన మూవీ బెస్ట్ ఉంటది. సో ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మన సజెషన్స్ లో నేను ఫస్ట్ సజెస్ట్ చేస్తున్న మూవీ కలం కావల్, ది వెనం బనీత్. మలయాళం సీరియల్ కిల్లర్ ఫిల్మ్ ఇది. స్టోరీ ఎర్లీ 2000s లో కొట్టాయి కోణం అనే ప్లేస్ లో స్టార్ట్ అవుతుంది. ఒక లేడీ మిస్సింగ్ దగ్గర ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు సబ్ ఇన్స్పెక్టర్ జయకృష్ణన్. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో జయకృష్ణన్ కి ఒక క్లూ దొరుకుతుంది. ఈ క్లూను ఫాలో అవుతూ వెళ్ళిన జయకృష్ణన్ కి సేమ్ ప్యాటర్న్ లో జరిగిన ఇంకో మిస్సింగ్ కేసు విషయం తెలుస్తుంది. అలా ఆ కేసుని ఫాలో అవుతూ వెళ్తే అది ఇంకో మిస్సింగ్ కేసు కి లింక్ అయి ఉంటుంది. అప్పుడే జయకృష్ణన్ కి అర్థం అవుతుంది ఇది ఒక మిస్సింగ్ కాదు అని, ఒక కేసుకి ఇంకో కేసు లింక్ అయి ఉంది అని. ఇలా అన్ని కేసెస్ ని ఇంటర్లింక్ చేస్తే అప్పుడు ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. అసలు మిస్ అయిన అమ్మాయిలు ఏమవుతున్నారు? విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందా, లేక వేరే మోటివ్ ఏదైనా ఉందా? అసలు దీని వెనుకున్నది ఎవరు? కృష్ణన్ ఈ క్రైమ్స్ వెనుకున్న వాడిని పట్టుకున్నాడా? స్టాన్లీ ఎవరు? స్టాన్లీ కృష్ణన్ కి ఎలా హెల్ప్ అయ్యారు? ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. మూవీ ఇంట్రడక్షన్ లోనే ఎలా ఉంటుంది అన్న క్లారిటీ ఇచ్చేసారు డైరెక్టర్ మనకి. అక్కడ నుంచి ఈ క్రైమ్స్ చేస్తున్న పర్సన్ డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాడు పోలీస్ కి దొరకకుండా. స్టాన్లీ రోల్ లో మమ్ముట్టి గారి యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఇలాంటి రోల్ ఆయన యాక్సెప్ట్ చేయడం అంటే నాట్ అన్ ఈజీ జాబ్. మూవీని చాప్టర్స్ వైజ్ గా చూపిస్తారు. ప్రతి చాప్టర్ లో ఒక స్టోరీ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి. క్లూస్ కూడా అంత ఈజీగా ఏం దొరకవు, బికాస్ క్రిమినల్ క్రైమ్స్ ని చాలా ప్రొఫెషనల్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు. అయితే మూవీ 2025 ఎండ్ లో రిలీజ్ అయింది, కానీ తెలుగు డబ్బింగ్ రీసెంట్ గా యాడ్ చేసి రిలీజ్ చేశారు. లాస్ట్ వీక్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది మూవీ. సో ఇది వెరీ రీసెంట్ సజెషన్. ఇప్పటి వరకు మీరు మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. సోనీ లివ్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. అంటే సో ఇంకా మన సజెషన్స్ లో నేను నెక్స్ట్ సజెస్ట్ చేస్తున్న మూవీ అదర్స్. ఇది కూడా వెరీ రీసెంట్ మూవీ. యాక్షన్ థ్రిల్లర్ జానర్ మూవీ ఇది. సో ఇంకా స్టోరీలోకి వెళ్తే ఒక యాక్సిడెంట్ దగ్గర స్టార్ట్ అవుతుంది మూవీ. ఈ యాక్సిడెంట్ లో ఒక మేల్ ఇంకా 3 ఫీమేల్స్ చనిపోతారు. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ దగ్గర స్టార్ట్ అయిన మూవీ దానికన్నా పెద్ద మెడికల్ మాఫియాకి దారితీస్తుంది. ఒక డార్క్ ప్లాట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇల్లీగల్ స్టెరాయిడ్స్ అని, ఐవీఎఫ్ బేబీస్ అని, వాళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలా స్టోరీ వేరే లెవెల్ కి వెళ్తుంది. స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా స్టార్ట్ అయినా ఒక 20 మినిట్స్ తర్వాత క్లియర్ గా అర్థం అవుతుంది అసలు ఏం జరిగింది అన్న పాయింట్. ఇంకా అలా స్టోరీ యాక్సిడెంట్ చుట్టూనే రివాల్వ్ అవుతుంది. వన్స్ ఇంటర్వెల్ తర్వాత కొత్త ప్లాట్ ఓపెన్ చేస్తారు. ఇది ఐవీఎఫ్ బేబీస్ కి రిలేటెడ్ గా ఉంటుంది. డానర్ మాఫియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూవీకి అదర్స్ అనే నేమ్ ఎలా వచ్చింది అనే పాయింట్ కూడా సెకండ్ హాఫ్ లోనే అర్థమవుతుంది. టైటిల్ పడే ప్లేస్మెంట్ కూడా బాగుంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం. లీడ్ కాస్టింగ్ లో మాధవ్ కి ఇదే డెబ్యూట్ మూవీ, బట్ స్టిల్ క్యారెక్టర్ ని బాగా హోల్డ్ చేశారు. మిగతా కాస్టింగ్ కూడా యాక్టింగ్ బాగుంటుంది. ఇది కూడా రీసెంట్ గా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసిన మూవీ. సో మూవీని ఇప్పటి వరకు మీరు చూడకపోతే మూవీ తెలుగు వర్షన్ అదర్స్ అనే నేమ్ తో ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఓన్లీ ఇఫ్ వాళ్ళకి థ్రిల్లర్ మూవీస్ నచ్చితే. 18+ కంటెంట్ అయితే ఏముండదు. సో ఇంకా మన సజెషన్స్ లో నేను సజెస్ట్ చేస్తున్న థర్డ్ మూవీ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఇది ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీలో 6th మూవీ. 2000 లో ఫస్ట్ మూవీ వస్తే 2011 లో పార్ట్ 5 వచ్చింది. ఇప్పుడు 2025 లో 14 years తర్వాత పార్ట్ 6 రిలీజ్ చేశారు. ఈ మూవీ వచ్చేసి హారర్ మిస్టరీ జానర్. సో ఇంకా స్టోరీ ఏంటంటే 1959 లో స్కైవ్యూ దగ్గర ఐరిస్ కి జరిగిన ఇన్సిడెంట్ తో స్టార్ట్ అవుతుంది మూవీ. 65 years తర్వాత ప్రెసెంట్ లో ఇప్పుడు ఓపెన్ చేస్తారు స్టోరీని. స్టెఫనీ అనే స్టూడెంట్ కి నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి. ఆ నైట్ మేర్స్ వల్ల తన కాలేజ్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఆ నైట్ మేర్స్ గురించి తెలుసుకోవడానికి స్టెఫీ ట్రై చేస్తుంది. అప్పుడే తనకి ఇది ఒక ఫ్యామిలీ ట్రీకి లింక్ అయి ఉంది అని తెలుస్తుంది. ఇక అక్కడ నుంచి స్టెఫీ ఏం చేసింది, ఎంత మందిని సేవ్ చేయగలిగింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. నార్మల్ గానే ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలా మంది ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్ చూసేసి ఉండడం వల్ల, అందులోనూ మెయిన్ గా పార్ట్ 5 చాలా మందికి ఫేవరెట్ మూవీ ఈ ఫ్రాంచైజ్ లో. బికాస్ ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటంటే నీ డెస్టినీ నుంచి నువ్వు తప్పించుకోలేవు, అది నీకు జరగాలి అని ఉన్నప్పుడు. వేరే వాళ్ళ మిస్టేక్ వల్ల అయినా జరిగేది జరుగుతుంది అనేది మెయిన్ గా ఈ మూవీ థీమ్. సో ఈ లెగసీ నుంచి వచ్చిన మూవీనే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఈ మూవీలో ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారు అనేది ప్రెడిక్ట్ చేయడం హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ డెస్టినీ నుంచి బయటపడే ఛాన్స్ ఉంటే అది ఎలా వర్క్ అవుతుంది అనే పాయింట్ యాడ్ చేస్తారు. సో ఇలా చాలా బ్రూటల్ గా, చాలా బ్లడ్డిష్ గా ఉంటుంది మూవీ. ఇలాంటి మూవీస్ చూడడానికి చాలా డేర్ కూడా కావాలి, బికాస్ ఇంత బ్రుటాలిటీని రిసీవ్ చేసుకోవడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. సో మూవీ వచ్చేసి హాట్ స్టార్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఇప్పటి వరకు మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి, ఫ్యామిలీతో మొత్తమే అవాయిడ్ చేయండి. సో ఇంకా మన నెక్స్ట్ సజెషన్ ఏంటో చూసే ముందు మన వీడియోని ఇప్పటి వరకు చూసారంటే నా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. నా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ సజెషన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి.
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మన వీడియోలో నెక్స్ట్ సజెస్ట్ చేస్తున్న మూవీ వచ్చేసి పెరుసు. డార్క్ కామెడీ డ్రామా ఫిల్మ్ ఇది. ఒక చిన్న విలేజ్ కి ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఈ ఊరు మొత్తానికి ఆయనే పెద్ద మనిషి. ఆయనే పరమానంద. అయితే పరమానంద ఒక రోజు చనిపోతారు. కానీ ఆయన డెత్ కామన్ గా ఉండదు. ఆయన బాడీలోని ఒక పార్ట్ యాక్టివ్ అయ్యే ఉంటుంది. ఇక్కడే ఫ్యామిలీ వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఊరికి పెద్ద మనిషి కనుక ఊరంతా వస్తుంది చూడ్డానికి. సో ఈ ప్రాబ్లం నుంచి దొరబాబు అండ్ ఫ్యామిలీ బయట పడ్డారా లేదా, అసలు ఏం జరిగింది, ఇలా స్టోరీ ఉంటుంది. మూవీ ప్రోగ్రెషన్ అవుతుంటే కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ వల్ల ప్రాబ్లమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈ పాయింట్ లోనే ఫన్ జనరేట్ అవుతుంది. డార్క్ కామెడీ కూడా ఉంటుంది. సినిమా అంతా చూస్తున్నంత సేపు వాళ్ళ స్ట్రగుల్స్ చూసి ఎంతో కొంత ఎంజాయ్ చేస్తాం మనం. అయితే ఈ జోనర్ మూవీ అందరికీ నచ్చాలని కూడా లేదు. సో మీరు ముందు ట్రైలర్ చూసి అప్పుడు మూవీ స్టార్ట్ చేయండి. నోన్ కాస్టింగ్ కూడా కొంత ఉంటుంది మూవీలో. మూవీ చాలా ఫాస్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ 15 మినిట్స్ లోనే మెయిన్ ప్లాట్ అర్థమైపోతుంది. ఏ సర్టిఫైడ్ మూవీ ఇది, ఫ్యామిలీతో చూసే సాహసం చేయకపోవడమే మంచిది. మీరు మూవీ చూడాలనుకుంటే మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. సో మన సజెషన్స్ లో నేను లాస్ట్ సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటంటే సెక్టార్ 36. సైకో థ్రిల్లర్ జోనర్ మూవీ ఇది. ప్రేమ్ సింగ్ అనేవాడు ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఇదే ఊర్లో వర్క్ చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ రామ్ చరణ్ పాండే కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్. డైలీ వస్తున్న మిస్సింగ్ కేసెస్ ని కంప్లీట్ గా లైట్ తీసుకుంటాడు. ప్రతిరోజు ఒక కేసు ఫైల్ అవుతూ వస్తుంది. కానీ ఒక చిన్న ఊర్లో ఇంతమంది ఎలా మిస్ అవుతున్నారు అనే పాయింట్ కి రామ్ చరణ్ పాండే ఒక రోజు రావాల్సి వస్తుంది. మిస్ అవుతుంది మొత్తం చిన్న పిల్లలే. మరి ఇంతమంది పిల్లలు ఎలా మిస్ అవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు పాండే. అలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక పాండేకి చాలా విషయాలు తెలుస్తాయి. బేసిక్ కిడ్నాప్స్ అండ్ కిల్లింగ్స్ నుంచి మెడికల్ మాఫియా వరకు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అసలు దీని వెనుకున్నది ఎవరెవరు, ఇలా స్టోరీ రన్ అవుతుంది. సో ఇప్పుడు వరకు ఈ మూవీ చూడకపోతే వెంటనే ట్రై చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సైకో థ్రిల్లర్ మూవీ ఇది. మెయిన్ గా విక్రాంత్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంటది. రియాలిటీలో ఒక సైకో ఎలా బిహేవ్ చేస్తాడో అంత ఈజ్ తో యాక్ట్ చేశారు ఆయన. మూవీ చూసాక ఆయన యాక్టింగ్ చాలా రోజులు అలా ఉండిపోతుంది మన మైండ్ లో. అంత లెవెల్లో ఉంటుంది యాక్టింగ్. సో ఇప్పటి వరకు మూవీని మిస్ అయ్యి ఉంటే వెంటనే ట్రై చేయండి. మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. కాకపోతే ఫ్యామిలీతో కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. సో ఇవి ఈ వీకెండ్ కి మనం సజెస్ట్ చేస్తున్న మూవీస్. అన్ని బాగుంటాయి. ఏదైనా మూవీ మిస్ అయ్యి ఉంటే వెంటనే ట్రై చేయండి. నా కంటెంట్ నచ్చితే మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి సజెషన్స్ తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.